స్టార్ హీరోలు గ్రౌండ్ లో రచ్చకు రెడీ అవుతున్నారా? ఒకరిని మించి ఒకరు పోటీకి ముస్తాబవుతున్నారా అంటే అవునని తెలుస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 16వ చిత్రం బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ రా అండ్ రాస్టిక్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20న సినిమా ప్రారంభం కానుంది. ఓ ఆటను కేంద్రంగా చేసుకుని బలమైన భావోద్వేగంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. ఇందులో చరణ్ క్రీడాకారుడి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆ ఆట కబడ్డీ లేదా ఫుట్బాల్ నేపథ్యమని లీకులు అందుతున్నాయి. ఇదే నిజమైతే చరణ్ తొలిసారి క్రీడాకారుడి రోల్ ఇదే అవుతుంది. ఇంతవరకు ఈ తరహా పాత్రలో ఆయన పోషించలేదు. ఇక మెగా పవర్ స్టార్ స్నేహితుడు శర్వానంద్ కూడా సరిగ్గా ఇదే సమయంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నాడు. అభిలాష దర్శకత్వంలో బైక్ రేసింగ్ నేపథ్యంలో ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారట. ఇందులో బైక్ రేసర్ పాత్రలో శర్వానంద్ కనిపించనున్నాడు. అలాగే యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో టైసాన్ నాయుడు అనే చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. పోలీస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న సినిమాలో స్పోర్ట్స్ నేపథ్యం కూడా ఉన్నట్లు తెలిసింది. ఇక కోలీవుడ్ హీరోలు ఆర్య ధ్రువ్ కూడా క్రీడా నేపథ్యాన్ని బేస్ చేసుకుని సినిమాలు చేస్తున్నారు. సార్పటాలో బాక్సర్గా అలరించిన ఆర్య ఇప్పుడు సినిమా సీక్వెల్కి రెడీ అవుతున్నాడు. మరోసారి బాక్సర్గా మారేందుకు రెడీ అవుతున్నాడు. పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ధ్రువ్ విక్రమ్తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. కబడ్డీ క్రీడాకారుడు మానతి పి గణేశన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని మారీ సెల్వరాజ్ తెరకెక్కిస్తున్నాడు. ఇక మాధవన్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో ఎస్ శశికాంత్ టెస్ట్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. చెన్నైలో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్ ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు.